ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎవరా ఎమ్మెల్యే ఏంటి అనేది చూసిద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనుందా అంటే దానికి అవునని సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. కాంగ్రెస్లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను లాగేందుకు వ్యూహాలు రచిస్తోంది. జానారెడ్డిని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిశారు. జానారెడ్డి బర్త్డే సందర్భంగా ఆయన్ని కలిశారు. త్వరలోనే సీఎం రేవంత్తో బండారి లక్ష్మారెడ్డి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం. ఉప్పల్ నుంచి భారీ మెజారిటీతో గెలిచిన బండారి లక్ష్మారెడ్డి గెలిచారు. దాదాపు 50,000 మెజారిటీతో ఉప్పల్ నుంచి లక్ష్మారెడ్డి గెలిచారు. మరి ఆయన పార్టీ మారుతారో లేదో వేచి చూడాలి. మాజీ సీఎం కేసీఆర్కు బిగ్ షాక్ తగిలింది. మరో కీలక నేత బీఆర్ఎస్ను వీడారు. మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్కు గుడ్ బై చెప్పారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బంజారాహిల్స్లోని పోచారం నివాసానికి వెళ్లారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించారు. స్వయంగా సీఎం రేవంత్ ఆహ్వానించడంతో పార్టీ మారేందుకు పోచారం శ్రీనివాస్ సిద్ధమయ్యారు. తాజాగా ఆయన కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పోచారంకు కాంగ్రెస్ కండువా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా హస్తం గుటికి చేరారు. ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి